హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. వర్క్ ఉండడం వల్ల నేను 3వ తేదీ వీడియో చేయలేకపోయాను. నిన్న కూడా చేయలేక ఈరోజు చేస్తున్నాను. రెండు రోజులవి లెవెల్స్ ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. అయితే 3వ తేదీ చూడండి, నేను టెలిగ్రామ్లో కూడా నేను ఆ రోజు అప్డేట్ చేశాను. 3వ తేదీ ఇక్కడ 52,398 ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని వెళ్ళేటప్పుడు, అంటే ఫస్ట్ ఇక్కడే ఈ క్యాండిల్లోనే నేను బయింగ్ అనుకొని చెప్పాను, మెసేజ్ చేశాను. బయింగ్ తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫాస్ట్గా కొన్ని మంచి పాయింట్స్ అయితే వచ్చాయండి. ఆ తర్వాత ఇక్కడ బయింగ్ ఆపేసి ఇక్కడైతే సెల్లింగ్ వైపు వెళ్ళేలా మార్కెట్ నాకు అనిపిస్తుంది. సెల్లింగ్ వైపు అయితే వెళ్ళొచ్చు అని చెప్పాను. అక్కడి నుంచి ఒక మంచి మూమెంట్ అయితే వచ్చింది. మూమెంట్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి ఈ లెవెల్స్ 52,398 లెవెల్, తర్వాత 52,320 లెవెల్, ఈ రెండిటి లెవెల్ని దాటేసి వచ్చి మళ్ళీ చూడండి ఈ లెవెల్ రీటెస్ట్ చేసింది. ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకొని వస్తేప్పుడు మళ్ళీ ఇక్కడైతే పుట్ సైడ్ అయితే తీసుకోవచ్చండి. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇంట్రాడే ఆప్షన్ బయర్ అండ్ సెల్లర్స్కి మాత్రం, అంటే న్యూస్తో పని లేకుండా మార్కెట్ ఎటు వెళ్తే అటు, అంటే లైక్ గోడ మీద పిల్లిలా ఉండి మార్కెట్ ఎటు వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంటే పిఈ తీసుకోవడం, అప్ సైడ్ వెళ్తుంటే సిఈ తీసుకోవడం, ఇంతవరకే. చాలా అంటే అవి చేయాలంటే ఒక మంచి లెవెల్స్ కావాలి. ఇంట్రాడేలో ఒక మంచి లెవెల్స్ కావాలి. ఆ లెవెల్స్ మన ఛానల్లో దొరుకుతున్నాయి. మరి ఎందుకనో అందరూ ఆ లెవెల్స్ని ఫాలో అవుతున్నట్టు లేదని అయితే నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి ఈ లెవెల్స్ చూడండి, ఫాలో. ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్స్ దాటి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొత్త వారు చూసినా కూడా చూడండి, ఈ లెవెల్స్ డ్రా చేసుకొని మీరు బాగా గమనించండి. లెవెల్స్ దాటి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మన లెవెల్ దాటింది, ఈ డే లో కూడా దాటింది అంటే ఇక్కడ వీక్ కనపడుతుంది అనమాట. మళ్ళా రీటెస్ట్ చేసి వచ్చేటప్పుడైతే ఇక్కడ చూడండి, ఖచ్చితంగా పుట్ వైపు అయితే వెళ్ళొచ్చు అనేది ఖచ్చితంగా ఈ లెవెల్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి అయితే మళ్ళా ఈ లెవెల్ 52,172 లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కొన్ని పాయింట్స్ తీసుకున్న తర్వాత బుక్ చేసుకోవచ్చు, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. చూడండి, ఈ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ చూడండి రీటెస్ట్. ఈ రీటెస్ట్ మీద మళ్ళీ ఇక్కడ అప్పుడు సైడ్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా లైవ్లో ఉండి లైవ్లో చూస్తూ లెవెల్స్ని ఫాలో అవుతూ రీటెస్ట్ మీద అలా ప్రశాంతంగా మంచి ట్రేడ్లు అయితే చేసుకోవచ్చు. ఆ రోజు ఇక్కడ నేను చెప్పానండి, ఇక్కడ రివర్స్ అవుతుందని చెప్పి ఇప్పుడు సైడ్ తీసుకున్న తర్వాత ఈ ట్రేడ్ అయిన తర్వాత నాకు వర్క్ ఉండి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. ఇది మంచి డౌన్ఫాల్ అయితే ఈ లెవెల్స్ని చూసుకుంటూ రీటెస్ట్ మీద పుట్ సైడ్ బై చేసుకుంటూ వచ్చి మంచి పాయింట్లు అయితే తీసుకోవచ్చు. అక్కడి నుంచి డౌన్కి వచ్చి ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ లెవెల్ కూడా దాటింది. ఈ లెవెల్ దాటిన తర్వాత ఇక్కడ ఒక క్యాండిల్ రీటెస్ట్. ఎక్కడ వరకు మన లెవెల్స్ చూడండి, మన లెవెల్స్ని ఎలా ఫాలో అవుతుందో చూడండి. ఇక్కడ ఈ లెవెల్ డౌన్ అయింది, ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని అయితే మళ్ళీ పైకి వెళ్ళింది. అయితే ఇక్కడ మనం ఇక్కడ వరకు ఉండకపోయినా ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి అయితే ఈ లెవెల్ దగ్గర ఇంతసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది. బ్రేక్ డౌన్ అయింది కాబట్టి రీటెస్ట్ మీద ఖచ్చితంగా పుట్ సైడ్ బై చేయొచ్చు. ఆలోచించండి, అటువంటి మంచి లెవెల్స్ మన ఛానల్లో ఉన్నాయి. దయచేసి డైలీ వీడియో చూడండి, లెవెల్స్ని డ్రా చేసుకోండి. మీరు ఫాలో అయితే మీకే మంచి పాయింట్స్ వస్తాయి. మరి ఆ రోజు లెవెల్ నేను డ్రా చేసి అంటే నోట్ చేసి పెట్టానండి, 51,835. ఎందుకంటే ఈ లెవెల్స్ మనకి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నీ నేను ఇంతకుముందు డ్రా చేసిన లెవెల్స్ చూడండి, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీకు. అందుకనే లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోవాలి. ఏ రోజు కూడా మిస్ చేసుకోకుండా ఉంటే ఆ లెవెల్స్ ఎప్పటికైనా చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. మరి 3వ తేదీ మన లెవెల్ వచ్చేసి 51,835 అండి. ఒక్క సెకండ్ అండి, 51,835.
ఇది ఈ లెవెల్ అండి, చూడండి ఆ లెవెల్. ఆ తర్వాత ఇక నిన్న 4వ తేదీ అయితే చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో కూడా చెప్పాను, బయింగ్ వైపు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మంచి మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ మళ్ళా ఇక్కడ రీటెస్ట్ చూడండి, పక్కాగా ఈ లెవెల్ దగ్గర మళ్ళా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడైతే ఇక్కడ ఖచ్చితంగా అయితే బై చేయొచ్చు. బై చేసిన తర్వాత ఇక్కడ 52,172 లెవెల్ దగ్గర ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. రెసిస్టెన్స్ తీసుకొని కన్సాలిడేషన్ అయింది. ఈ పివట్ పాయింట్ ప్లస్ మన లెవెల్, వీటి రెండింటి మధ్య కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు ఎటు సైడ్ బ్రేక్ ఇస్తుందో చూసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ పైకి అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నియర్ బై మన లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోకపోయినా ఇక్కడ నేను చెప్పానండి, పుట్ సైడ్ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది, ఇక బయింగ్ ఆపేయండి అని కూడా నేను చెప్పాను. ఇక్కడ చూడండి, మన లెవెల్ 52,320 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ దాకా ట్రావెల్ చేసిన మార్కెట్ ఇక్కడ చూడండి, ఒక రెడ్ క్యాండిల్, మళ్ళీ ఈ ఒక బుల్లిష్ క్యాండిల్, ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈ లెవెల్ని దాటి ఈ క్యాండిల్ పడిన తర్వాత ఈ లెవెల్ని కూడా దాటేసిన తర్వాత చూడండి, ఈ క్యాండిల్ మళ్ళీ రీటెస్ట్. ఇక చూడండి, మంచి ఫాలింగ్ జరిగింది. ఇక్కడ మన లెవెల్స్ మధ్యలో 51,747, 51,605 ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ అయింది. ఆ లెవెల్ని దాటి వచ్చింది. దాటి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ లెవెల్స్ దగ్గర మళ్ళా రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చి చూడండి, ఈ లెవెల్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో చూడండి. ఇక్కడే మంచి ట్రేడ్ అండి. ఈ ట్రేడ్ అయితే చాలా మంచి ట్రేడ్, ఇక్కడ సరిపోతుంది అనమాట. అక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. అలా ఈ లెవెల్స్ అన్నీ ఇంతకుముందు ఎప్పుడో డ్రా చేసి పెట్టిన లెవెల్స్ ఎంత బాగా పనిచేసాయో మీరే గమనించండి. మరి నిన్నటి రోజుటి లెవెల్ వచ్చేసి 51,570 లెవెల్ అండి. 51,570. ఓకే అండి, ఇక్కడ నియర్ బై లెవెల్ 51,605 ఉందండి. ఆ లెవెల్ని అయితే డిలీట్ చేద్దాం. అంటే 600 అనేది ఒక సైకలాజికల్ నెంబరు. 569 ఇప్పుడు మన లెవెల్ వచ్చింది కదా, అది మాత్రం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, గమనిస్తూ ఉండండి. ఓకే, ఇక నిఫ్టీ చూద్దామండి. చాలా లెవెల్స్ ఉన్నాయి నిఫ్టీలో. అంటే డైలీ డ్రా చేసి పెట్టుంటాం కాబట్టి లెవెల్స్ ఎక్కువైపోయినాయి అనమాట. డిలీట్ చేయం కదా, లెవెల్స్ ఎప్పుడైనా పనికి వస్తాయని చెప్పేసి డ్రా చేసి పెట్టే ఉంటాం. ఇక్కడ చూడండి, 3వ తేదీ అయితే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ లెవెల్స్ ఉన్నాయండి. మన బ్యాంక్ నిఫ్టీలో ఉన్నట్లు ఈ 3వ తేదీ అయితే నిఫ్టీలో అక్కడ లెవెల్స్ లేవు. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్స్ అన్నీ దాటి చూడండి, ఈ లెవెల్స్ అన్నీ దాటి అయితే డౌన్కి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఆగింది. 25,241 ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఆగింది. తర్వాత 4వ తేదీ వచ్చేసి చూడండి, ఈ లెవెల్ ఇక్కడ చూడండి 25,117 ఇక్కడ చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే మంచి మూమెంట్ ఇచ్చిన తర్వాత 25,282 లెవెల్ చూడండి, ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళా 25,180 లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఒక మూమెంట్ ఇచ్చింది, ఒక చిన్న రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. గమనించండి, చూడండి ఇక్కడ ఈ రెండిటి లెవెల్స్ మధ్య కన్సాలిడేషన్ అయింది, సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీలో చేయలేకపోయినా ఇక్కడ నిఫ్టీలో మంచి మూమెంట్ వచ్చింది బ్రేక్అవుట్ మీద. గమనించండి,
ఆ తర్వాత ఈ 2541 లెవెల్ చూడండి, అక్కడ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ మన లెవెల్ని దాటి బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తీసుకోవచ్చు. మంచి చూడండి, ఈ లెవెల్ని దాటి రీటెస్ట్ ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ వచ్చింది చూడండి. ఈ లెవెల్ని టచ్ చేసి రివర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చు. మంచి పాయింట్స్, చాలా అంటే చాలా మంచి పాయింట్స్. ఇక్కడ డౌన్కి వచ్చేటప్పుడు చూడండి, మన లెవెల్స్ని ప్రతి లెవెల్ని టచ్ చేస్తూ ఆగుతూ చూడండి, సపోర్ట్ తీసుకొని అక్కడ క్యాండిల్ రియాక్షన్ చూడండి. అక్కడ అంటే ఇక్కడ చాలా సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి ఆ లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. బ్రేక్ చేసుకుంటూ వస్తున్నా కూడా ఆ లెవెల్స్ దగ్గర ఆ సపోర్ట్ చూడండి, రిజెక్షన్ చూడండి, గమనించండి. అక్కడ ఆ విధంగా డౌన్ఫాల్ మన లెవెల్స్ని ఫాలో అవుతూ చూడండి, మంచి మూమెంట్ అయితే ఇచ్చింది, గమనించండి. అదేవిధంగా నిఫ్టీలో లెవెల్ వచ్చేసి మీకు 3వ తేదీ లెవెల్ 25,263 అండి. $25,263. ఇక్కడ పాత లెవెల్ 241 ఉంది, 263 ఇది డ్రా చేసుకున్నాము. ఓకే, కొత్త లెవెలే బెస్ట్ అనుకుంటాను. ఓకే, 25,263. ఓకే అండి, ఈ లెవెల్ డ్రా చేసుకున్నాం. ఇక 241 లెవెల్ని అయితే డిలీట్ చేద్దాం, చూద్దాం ఈ లెవెల్స్. ఆ తర్వాత నిన్నటి లెవెల్ 25,041 అండి, 25,041. ట్వంటీ ఫైవ్ ఉంది, 25,55. ఈ రెండింటిని డిలీట్ చేద్దామండి, ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇవ్వండి లెవెల్స్. అంటే మన లెవెల్స్ని ఫాలో అవుతూ ఇంట్రాడేలో ట్రేడ్ చేయడము బెస్ట్. ఓపిక్గా వెయిట్ చేసి లెవెల్స్ని ఫాలో అవుతూ రీటెస్ట్ కానీ బయింగ్ ప్యాటర్న్ కానీ ఏది కనిపిస్తే అది చూసుకొని నిదానంగా స్టాప్ లాస్ పెట్టుకొని, తక్కువ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి. అందుకే నేను అలా థంబ్నెయిల్ పెట్టి నేను వీడియో చేశాను. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.